మన వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానంగా దేవుడిచ్చేటువంటి దర్శనాలు ఉంటాయి. మనల్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి, విశ్వాసం వృద్ధి పొందించడానికి, మనకు కావలసిన సహాయాన్ని మనకు అందించడానికి, మనల్ని కర్తవ్యంలోకి నడిపించడానికి, కొన్నిసార్లు మనల్ని ముందుకు ప్రోత్సహించడానికి దేవుడు దర్శనాలు ఇస్తాడు. బాగా వినండి. మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దర్శనాలు కొన్ని ఉంటాయి. అట్లాగే భూమి మీద మనల్ని దేవుడు పుట్టించినందుకు మనం సాధించవలసిన కార్యాన్ని కూర్చున్న దర్శనం కూడా మనకిస్తాడు దేవుడు. దర్శనం రెండు రకాలుగా విడగొట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, బ్రతుక్కు సంబంధించిన దర్శనం. నువ్వు రోగివై ఉన్నావు, పడక మీద నువ్వు ఫిక్స్ అయిపోయావు నేను చేస్తానని, కానీ దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు. లేదు, నువ్వు బ్రతుకుతావు, నిన్ను మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి నేను నిలబెడతాను అని దర్శనం ఇచ్చాడు. దాని ద్వారా నీ విశ్వాసం బలపడి నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావు. దేవా, నాకు చూపించిన దర్శనం చొప్పున దయచేసి నన్ను లేవనెత్తు, స్వస్థపరచు అని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు. ఫలితంగా దేవుడు ముడతాడు, నువ్వు బాగుపడతావు. ఇది నీ స్వస్థతకు కూర్చున్నటువంటి దర్శనం. అట్లాగా నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి నీ సమస్యల పరిష్కారం కావచ్చు, నీ కన్నీరు తొడవబడుట కావచ్చు, ఏదో నీ వ్యక్తిగత విషయాలు, వాటి పరిష్కారాలు దేవుడు నీకు దర్శనాలు చూపించే అవకాశం ఉంది. వాటిని ఎలా నిర్ధారణ చేసుకోవాలని చెప్పాను. సూచనల ద్వారా కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడు? దర్శనం చూపిస్తాడు, నువ్వు స్వస్థత పొంది బాగుపడ్డట్టు. తర్వాత సూచన ఏంటో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ నువ్వు లెగుస్తావు, నువ్వు నార్మల్కి వస్తావు, నువ్వు బాగుపడతావు అనే మాటలు వాడుతూ ఉంటారు. రెండవ సూచన. మూడవది ఏంటో తెలుసా? ఎవడో ఒకటి ఏదో సమాచారం పట్టుకొని వస్తాడు, దీనికి పరిష్కారం ఉంది అనుకుంటా. అర్థమైందా? ఇంతకు మించి క్లియర్గా చెప్పేవాళ్ళు నాకు తెలిసి ఉండొచ్చు, కానీ నాకు చేతనైంది ఇంతే. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన దర్శనం ఒకటి, అలాగే దైవ చిత్తాన్ని కూర్చిన దర్శనం కూడా ఒకటి ఉంటుంది. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఎలా నేను నా అవసరాలు తీర్చుకుందునా, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నిలవరమైన నివాసం లేదు, ఒక ఉపాధి లేదు, ఒక ఉద్యోగం సద్యోగం లేదు, లేకపోతే గొడ్రాలు బతుకుతున్నాను, నాకు పిల్లలు లేరు, లేకపోతే నాకు పెళ్లి కాలేదు, ఏవో సమస్యలు చాలా పెట్టుకొని ఉంటారు. కష్టపడి చదివాను, ఇంకా ఉద్యోగం రాలేదు, లేకపోతే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, విఫలమవుతా ఉంది అని ఏవో కొన్ని నువ్వు నీ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు పెట్టుకొని నలుగుతుండొచ్చు. నువ్వు దానికి సంబంధించి దర్శనాలు చూపిస్తాడు. దాని ద్వారా నిన్ను ధైర్యపరుస్తాడు, విశ్వాసం బలపరుస్తాడు, అది జరుగుతుంది. కానీ రెండవది ఏంటో తెలుసా? నిన్ను భూమి మీదకి దేవుడు పంపించింది ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆ చిత్తానికి సంబంధించిన దర్శనాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. ఆ దర్శనం భక్తులందరికీ ఉంది, నీకుందా? నాకుందా? ఆ దర్శనం మనందరం కలిగి ఉండాలి. మనందరం, స్టార్టింగ్ వ్యక్తి దగ్గర నుంచి ఆ చివర ఉన్న వ్యక్తి వరకు, మన జీవితంలో మనం ఎదుర్కొన్న పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారానికి సంబంధించిన దర్శనమే కాదు, అసలు మనల్ని భూమి మీదికి దేవుడు పంపించిన ఉద్దేశాన్ని కూర్చిన దర్శనం. ఉదాహరణకి పౌలుని తీసుకుందాం. దేవుడు ఈ మాటల్లోంచి మనతో మాట్లాడును గాక, మనల్ని దర్శించును గాక. ఉదాహరణకి పౌలుని తీసుకుందాం. పౌలు ఒకప్పుడు సంఘానికి హింసకుడు, దూషకుడు, హానికరుడు, వ్యతిరేకంగా పనిచేశాడు. తర్వాత దమస్కు మార్గంలో ప్రభు అతన్ని ఎదుర్కొని అతన్ని మారుస్తాడు. అతడు మారు మనసు పొందుతాడు, దమస్కులోకి వెళ్తాడు, యూదా అను వాని ఇంట చేరతాడు. అయితే అతని గురించి అననీయ అనే భక్తునికి ప్రభు దర్శనమిస్తాడు. ఇది అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఈ సంఘటన మొత్తం మీరు ఇంటికి పోయి చూసుకుందరు, కానీ జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి అంతే. అపోస్తల కార్యం 9 మీరు స్టడీ చేస్తే నేను చెప్పిన రెండు సంగతులు ఉంటాయి. సౌలు మార్పు, అపోస్తల కార్యం 9:10లో సౌలు మార్పు, తర్వాత అననీయాకి ప్రభు దర్శనం. ఆ దర్శనంలో అననీయాతో మాట్లాడుతూ ప్రభు అంటాడు, పిలుస్తాడు. ఫస్ట్ అననీయా అంటాడు. చిత్తము ప్రభువా నేనున్నానంటాడు.
అననీయ దైవజనుడు, నీవు దమస్కు పట్టణంలోనికి వెళ్ళి తిన్నని దనబడిన వీధికి వెళ్ళు. అక్కడ యోదాను వాని ఇంట తారుసువాడైన సౌలు అనే వాని గురించి విచారించు. నీవు వెళ్ళి అతని మీద చేతులుంచినప్పుడు అతడు స్వస్థత పొంది చూపు పొందటం అతనికి నేను దర్శనంలో చూయించాను. ఆ దర్శనం నెరవేరాలంటే నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అతని మీద చేతులు ఉంచాలి, వెళ్ళు అంటాడు. అప్పుడు అననీయ కంగు తింటాడు. ప్రభువా, ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు? సంఘాన్ని హింసించి దూషించి హాని చేసినటువంటి దుర్మార్గుడి దగ్గరక? నీ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు, నీ ప్రజల్ని హత్య చేశాడు, నీ ప్రజల్ని చిత్రవద చేశాడు, నీ శిష్యుల్ని చంపాడు, ఇంకా ఇక్కడున్న వాళ్ళని కూడా చంపడానికి వచ్చాడు. అలాంటి వానిక వెళ్ళి చేతులుంచమంటున్నావు ప్రభు అంటే అప్పుడు యేసయ్య మాట్లాడతాడు, లేదు లేదు, ఇప్పుడు అతను పాత సౌలు కాదు, నేను అతన్ని దర్శించాను. నీకు తెలుసా అననీయ, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, ప్రజలందరి ఎదుట నా నామాన్ని భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటాడు. అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటాడు. స్పష్టంగా ప్రభు చెప్తాడు. అంటే పౌలు అనేవాడు అసలు ఎందుకు ఏర్పరచబడ్డాడు, ఈ పౌలు అనేవాని జన్మ వెనక ఉద్దేశం ఏంటి అనేది అననీయకు చెప్పాడు. అననీయకు చెప్పాడా? ఆ సంగతి పౌలుకు కూడా చెప్పాడు. నీ పట్ల నాకున్న ఉద్దేశం ఇది, ప్రణాళిక ఇది, నువ్వు కలిగి ఉండాల్సిన దర్శనం ఇది అని పౌలుతో కూడా మాట్లాడాడు. అందుకే పౌలు అపోస్తల కార్యంలో అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నప్పుడు, అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక విధేయుడనయ్యాను, దాన్ని నెరవేర్చడానికి నడుం కట్టి ఈ బాధలన్నీ పడుతున్నానని అగ్రిప్ప రాజుతో చెప్తాడు. అపోస్తల కార్యం ఏదన్నా రెఫరెన్స్ 26వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోదయా దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. దానికి ముందేమన్నాడు? ఆకాశం నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక విధేయుడనయ్యానయ్యా. ఇప్పుడు పౌలు పడ్డ బాధలన్నీ, ఎన్ని బాధలు పడుతున్నా అవన్నీ దర్శనం కోసమే పడుతున్నాడు. ఏ దర్శనం పౌలుకు దేవుడిచ్చాడో దాన్ని సాకారం చేయడానికి, దాన్ని నెరవేర్చడానికే అష్ట కష్టాలు పడ్డాడు పౌలు. ఇప్పుడు ఈ శుభవేళ మీ అందరికి కూడా చెప్తున్నాను, నీ బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, తిప్పలు, నీకు పెళ్లి కాలేదు, లేకపోతే పెటాకులు అయింది, లేకపోతే ఏదో అయింది, అవన్నీ ఆయనకు తెలుసు. తెలుసా? నీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. నీ కష్టాలన్నీ ఆయనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే నువ్వు అసలు పుట్టి భూమి మీదకి రాకముందే, నియమింపబడిన దినముల్లో ఒక్క డే కూడా నీకు స్టార్ట్ కాకముందే, నియమింపబడిన దినములు అంటే తెలుసా? భూమి మీద కాదు, గర్భంలో ఒక చిన్న అణువుగా నీ తల్లి కడుపులోకి నువ్వు ప్రవేశించిన ఆ రోజు నుంచి 9 నెలల శిశువుగా నువ్వు పరిపక్వత చెంది మళ్ళీ భూమి మీదకి వచ్చేదాకా మీకు తెలుసు. కొంతమంది నెలపిండం పోతుంది, 2 నెలలకు పోతుంది, 3 నెలలకు పోతుంది. అవునా? డే 1 ఎక్కడ స్టార్ట్ అయింది? అమ్మ కడుపులో స్టార్ట్ అయింది, అక్కడ 9 నెలలు నడుస్తుంది. మనం అనుకుంటాం డే 1 అంటే మనం భూమి మీద పుట్టినాకని. కాదు కదా, అమ్మ కడుపులో పడ్డ దగ్గర నుంచి. ఎందుకంటే కొంతమందికి అక్కడే ముగింపు వచ్చింది, పిండాలుగానే రాలిపోయినారు. కానీ నువ్వు అలా రాలిపోకుండా అండము పిండమై, పిండం సంపూర్ణమై భూమి మీదకి వచ్చావు. నీకు డే 1 అక్కడ అమ్మ కడుపులో. ప్రైజ్ ద లార్డ్. అమ్మ మనల్ని గురించి నీళ్ళు వస్తుంది చూడు, అప్పుడు స్టార్ట్ అయింది మన డే. నీకు తెలియదు, ఆ రోజు నుంచి నీ ఆఖరి రోజు వరకు మొత్తం అసలు నువ్వు ఇక పుట్టక ముందే మొత్తం రికార్డ్గా రాసి పెట్టాడంట దేవుడు.
నీకు తెలుసా సంగతి? నువ్వు అంటావు నా బాధలు దేవుడికి తెలుస్తున్నాయో లేదో, అసలు దేవుడి కన్నా అర్థమవుతుందో లేదో నా కష్టాలు, పగోడికి కూడా రాకూడదు నాలాంటి బతుకు, మరి అసలు ఆ దేవుడు ఉన్నాడో లేదో, నన్ను చూస్తున్నాడో లేదో, మరి ఎందుకో నాకు ఈ పరిస్థితులని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. నేను ఈరోజు చెప్పిన దానికి వాక్యాధారం ఉంది. 139వ కీర్తనలో చాలా స్పష్టంగా 16లో మాట్లాడాడు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అంటాడు. ఎన్ని రోజులు నీకు భూమి మీద ఉంటాయో, ఏ రోజు నీకు చివరి రోజు అయిపోయిద్దో, ఏ రోజు నీకు ప్రారంభమైద్దో, ఏ రోజు నీకు ఏం దక్కాలో, ఏం లభిస్తుందో, మొత్తం టోటల్ నీ లైఫ్లో అన్నీ దేవుడు చూశాడు. ఇప్పుడు రేపేం జరిగిద్దో నీకు తెలుసా? ఇంకో గంట తర్వాత ఏం జరిగిద్దో నీకు తెలుసా? నెక్స్ట్ గంట నీకు తెలియదు, కానీ గంట తర్వాత దేవుడికి తెలుసు. రేపేం జరిగిద్దో తెలుసు. టోటల్గా 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో తెలుసు. అసలు మొత్తం ఈ భూప్రపంచం ఎప్పుడు విలయమైపోయిద్దో కూడా తెలుసు. అదే ప్రకటన గ్రంథంలో రాయించి పెట్టాడు. ఇక్కడే మనకు అర్థం కావాలి, మన బ్రతుకులన్నిటినీ దేవుడు ఎరిగే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నీ ఎరిగి మనల్ని నడిపిస్తున్న దేవుడు, నిజమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు తప్పకుండా పరిష్కారాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. అన్యజనులు విచారించినట్టు, అన్యజనులు దిగులు పడ్డట్టు, దేవుణ్ణి ఎరగని అవిశ్వాసులు ఆందోళన పడినట్టు నువ్వు ఆందోళన పడటానికి వీల్లేదు. నువ్వు విశ్వాసివిగా, నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివిగా, నువ్వు దేవుని మీద ఆనుకున్న వ్యక్తివిగా, నువ్వు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తివిగా, అన్యజనుల్లాగా నువ్వెందుకు కృంగిపోతావు? అన్యజనుల్లాగా, అవిశ్వాసిలాగా నువ్వెందుకు డీలా పడతావు? అలా ఆందోళనలో నువ్వు బ్రతుకుతున్నావంటే అన్యజనులకు నీకు తేడా లేదంటే అవిశ్వాసులలో నువ్వు కూడా ఒక్కడివి. లేదన్నా నేను విశ్వాసిని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను అవిశ్వాసిని కాదు, నేను విశ్వాసిని అన్నా, నేను దేవుడిని నమ్ముతున్నావా? అట్లయితే నీ దినములన్నీ రికార్డ్ అయినాయి అక్కడ. అంతేకాదు, దినములన్నీ నమోదు చేసిన దేవుడు ఏ దినమును నీకు ఏమి ఇవ్వాలో కూడా డిసైడ్ చేసి పెట్టాడు. 30 ఏళ్ళు వచ్చినాయి, నాకు ఇంకా పెళ్లి కాలేదంది ఒక అమ్మాయి. ఆశ్చర్యంగా దైవజనుడి కోళ్ళయింది. ఎవరికి తెలుసు నాకు పెళ్లి కాలేదని ఏడుచుకుంటూ ఉంటారు కొంతమంది. నాకంటే చిన్నవాళ్ళకి పిల్లలు కూడా అయినారు, నాకేం పెళ్లి కాలేదని. దైవజనుడి కోళ్ళయింది 30 ఏళ్ల తర్వాత. అట్లా దేవుడు, ఆయన కార్యం. నాకు జాబ్ రాలేదంటే 8,000 ఉద్యోగం నా ముఖానికి రాలేదన్నోడికి తర్వాత ఉన్నతమైన స్థితి వచ్చింది. కొంతమంది నాకు జాబ్ రాలేదు అని ఏడ్చినోళ్ళు దేవుని కృప పొందుకున్న తర్వాత జాబ్ చేయటం కాదు, జాబులు ఇచ్చే స్థాయికి ఎదిగారు. అర్థమైందా? ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే నీకు ఇవ్వాలనుకున్న దేవుడు డిసైడ్ చేసిన దాన్ని ఎవ్వడు అడ్డగించలేడు. తప్పకుండా అది నీకు దక్కిద్ది. నమ్మితే స్తోత్రం చెప్పు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచిస్తావా ఈ శరీర సంబంధమైన వాటి గురించి? దిగులు పడతావా? కృంగిపోతావా? వేదన పడతావా? అట్లయితే అవిశ్వాసికి నీకు తేడా అయింది. నేనంటల్లా, మత్తయి సువార్త 6లో ఆయన అంటున్నాడు. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. ఏం తిందో, ఏం తాగుదో, ఏం ధరించుకుందో, వాట్ నెక్స్ట్ అని. పిచ్చోడా, నీకెందుకు రా భయం? నేను ఉన్నాగా, నన్ను నమ్ముతున్నావుగా, నేను చూసుకుంటా, నువ్వు ధైర్యంగా నేను చూపించే దర్శనాన్ని నెరవేర్చడానికి ముందుకు సాగంటాడు దేవుడు. నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. అర్థమైందా? పౌలు ఏనాడైతే దేవుని చేత దర్శింపబడ్డాడో ఇక తిండిని గురించి, వస్త్రాల గురించి, తన స్థితిగతుల గురించి ఆలోచించలా. ఎందు నిమిత్తం దేవుడు నన్ను దర్శించాడు, నేను చేయవలసిన కర్తవ్యం ఏంటని ఆలోచించి ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి నడుం కట్టాడు. ఈ శుభవేళ ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో, ఎంతమంది వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి పాపం ప్రయాణమై ఆల్ నైట్ ముగించుకొని వెళ్ళిపోయారో నాకైతే తెలియదు. లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో వారందరికీ, మీకు అందరికీ కలిపి చెప్తున్నాను, ఒక్కటైతే నిజం, దేవుడు ఎవరితో మాట్లాడాలని అనుకున్నాడో వారందరూ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు.
దేవుడు ఎంతమందికి అయితే తన సమాచారం ఇవ్వాలనుకున్నాడో వారందరినీ ఎటు కథల్ని ఇలా ఎక్కడే కూర్చోబెట్టాడు. మీరు ధన్యులు.